ఒక్క నిమిషం అన్న ఈ నిర్వాసితుల రిప్రజెంటేటివ్ మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మేము ఒప్పుకోం. ఎందుకో కూడా చెప్తాం. పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది, గుర్తుందా? పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని తీసుకెళ్లి వేదాంతానికి ఇచ్చారు, ప్రైవేటైజ్ చేశారు, వేదాంతాకి ఇచ్చారు. ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీగా ఉందా? దాన్ని మూసేశారు. అంటే అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే. అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్ లో అసలు ఉపాధి లేదు. ఇప్పుడు వేదాంతాకి ఇచ్చారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. అదే జరగబోతుంది ఇది కూడా. దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ 30,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ 20 మిలియన్ టన్నులు. అంటే డైరెక్ట్ గానే 1,00,000 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్. అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి? అవి పెట్టకపోగా ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమనాలి? అందుకే చెప్తున్నా, ఇది ప్రైవేటైజ్